సార్ నమస్తే, మీ పేరు? నా పేరు ఏమినేని కోటేశ్వరరావు అండి. దుగ్గిరాల మండలం మంచిగలపూడి. నేను ఒక వికలాంగుణ్ణి. మరి ఏంటి సార్, ఈరోజు వికలాంగులందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఎలా అనిపిస్తుంది ఒక వికలాంగుడిగా మీకు ఈ పథకం పట్ల? మేమైతే చాలా సంతోషంగా ఉన్నామండి. గతంలో భారతదేశంలో ఎవరూ అమలుపరచలేని విధంగా వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేసిన ఘనత కూడా చంద్రబాబుది, కూటమి ప్రభుత్వాందేనండి. అదేవిధంగా వికలాంగులకి మూడు చక్రాల వాహనం కానీ అనేక పథకాలు మాకు అమలుపరిచాడు. స్థానిక సంస్థల్లో కోఆప్షన్ సభ్యుడిగా కూడా ఎన్నిక చేస్తానికి ఒక చట్టం ఒకటి ఏర్పాటు చేసి వికలాంగుల మనోధైర్యానికి, సమాజంలో వికలాంగుల్ని చిన్న చూపు చూసే ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మా మీద ఉన్న ప్రేమతో మమ్మల్ని ఎంతో ఆదుకొని మాకు చేదోడు వాదోడుగా నిలబడి ఈ ప్రభుత్వానికి మేము ఎంతో కృతజ్ఞతగా తెలియపరుచుకుంటున్నాము. అంటే మీతో పాటు ఇంకెవరన్నా ప్రయాణం చేస్తే, అంటే వికలాంగుడికి తోడుగా రక్షణగా ఎవరైనా ప్రయాణం చేస్తే అతనికి కూడా టికెట్ కొనుక్కునే విషయంలో 40% రాయితీని కూడా కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడాన్ని ఎలా చూడొచ్చు సార్? మేము చాలా సంతోషంగా ఉన్నామండి. గతంలో వికలాంగులకి 50% ఇచ్చి ఒక్కళ్ళనే ప్రయాణం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఉచితంగా వికలాంగులకి ప్రయాణం చేసి బాగా సపోర్టుగా ఉండే వ్యక్తికి కూడా 50% కన్సెషన్తో మాకు ఈ అవకాశం కల్పించాడు. కాబట్టి మా భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళినా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఎలా అనిపిస్తుందండి, వీళ్ళు అధికారంలోకి రాగానే పెన్షన్ని పెంచుతామని అన్నారు, పెంచారు. ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది అసలు ఎక్కడా కూడా హామీలో లేదు. అయినా కూడా ఈ హామీని ముందుకు తీసుకెళ్ళి వికలాంగులందరికీ న్యాయం చేసుకు తీసుకెళ్ళి ముందుకు వెళ్తూ ఉంది. ఏంటి దీని గురించి ఏం చెప్తారు? మేము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్లో హామీలే కాకుండా మాకు ఎన్నో హామీలు అమలుపరిచాడు. మాకు వికలాంగులకి 3 చక్రాలు ఇళ్ల స్థలాలు 3 సెంట్లు ఇచ్చి కింద అపార్ట్మెంట్ కడితే కింద పోరులోనే ఇచ్చేటట్టు మాకు సబ్సిడీ మీద లోన్లు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించాడు. అదేవిధంగా ఇప్పుడు మాకు వికలాంగులకి ప్రత్యేకంగా ఉచితంగా బస్సు ప్రయాణం చేయటానికి మాకు ఈ జీవో ఒకటి ఇష్యూ చేసినందుకు మేము చాలా అతన్ని అభినందిస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎంతో వికలాంగులు రుణపడి ఉంటాము. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. మరి వికలాంగుల విషయంలో ఎలాంటి న్యాయం చేశారంటారు? ఏనాడు మమ్మల్ని పట్టించుకోలేదు. లోగడ 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడే. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏనాడు వికలాంగుల గురించి పట్టించుకోలేదు, పెన్షన్ పెంచలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలది 3,000 చేశాడు. 3,000 6,000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. కాబట్టి వికలాంగుల మీద మాకు ఆయనకున్న ప్రేమ మేము ఈ విధంగా అభినందనలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాం. ఓవరాల్గా ఎలా ఉందండి? 20 నెలలు కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇలా పరిపాలన తీరు ఎలా ఉంది అసలు? కూటమి ప్రభుత్వం పరిపాలన బాగా ఉంది. గతంలో వైసీపీ గవర్నమెంట్లో దోసుకున్నారే తప్ప ప్రజల గురించి ఎక్కడా పట్టించుకోలేదు. పాసు పుస్తకాల్లో ఆయన ముద్రేసుకోవాలి, దొంగ ముందు అమ్ముకున్న మద్యపానాన్ని కానీ అన్ని రకరకాల దోచుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఈ రాజధాని నిర్మాణం చేయడానికే ముందుకు లేని నాయకుడు అతను. ఈరోజు రాజధాని మ్యాక్సిమం 50% పనులు జరుగుతూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టును 72% ఆ రోజు కడితే ఈరోజు కనీసం నువ్వు 2% కూడా కట్టలేని 5 సంవత్సరాల దుస్థితిలో ఉండవు. నువ్వు 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను తల ఉంచుతాను అది ఇది అన్నావు. నీ కేసులు అక్రమ కేసులు వీటి కోసమే నువ్వు పనిచేసుకున్నావు తప్ప అసలు నీ ఎమ్మటే ఉండేవాళ్ళంతా దొంగలు, దోపిడీదారులుగా తయారు చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లాలు చేశావు. గంజాయి రాష్ట్రంగా మార్చింది జగన్మోహన్ రెడ్డి అని మేము అందరం నమ్ముతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే విలువలు విశ్వసనీయత, కూటమి తెలుగుదేశం పార్టీ అని అంటే అవినీతి అని చెప్పి ఆయన అబ్రివేషన్ చెప్తా ఉన్నారు. పొరపాటును అవినీతి ఎక్కడ ధరలేదు. అధికారులు కూడా జైలుకు పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజున ప్రతి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా నిర్దోషిగా కోర్టులో నిలబడే స్థాయికి వచ్చారంటే ఇక వాళ్ళు ఏ విధంగా నీతిమంతంగా పరిపాలన చేశారని నమ్ముతారు. జనాన్ని అందరికీ నీ భాగోతం అంతా తెలిసింది. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని కన్న తల్లిని చెల్లిని వదిలేసి సొంత బాబాయిని చంపిన ఘనత కూడా నీదేనని మేమందరం తెలియపరుచుకుంటూ. అంటే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వికలాంగుల సపోర్ట్ ఉంటుందా జగన్ పాదయాత్ర? పొరపాటును కూడా ఏ వికలాంగుడు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఏ జనము
అభివృద్ధి కోరుకునే ఏ జనము జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సహకరించరు. అతను పాదయాత్ర చేసినా పట్టాలు కట్టుకొని తిరగాల్సిందే తప్ప పోలీసులు అతను చేసేదంతా అరాజకంగా ఉంది. అందువల్ల అతను ఎవరూ నమ్మరు. పాదయాత్ర కాదు, తల కింద పెట్టి పై కాళ్ళు పెట్టినా కానీ అతను గెలవడు. ఏమంటే ఎందుకని ఆయన ఏమో నేను నవరత్నాలు ఇచ్చాను, ప్రజలందరికీ మంచి చేశాను, ఆ మంచి ఇంకా బ్రతికే ఉంది, ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలా దారుణంగా వ్యవస్థలను దారుణంగా నాశనం చేశాడు. ఏ వ్యవస్థ చూసినా చెల్లాచెదురు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ అసలు ఏం బాగోలేదు. అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని లేనిపోయిన అపనిందులు వేసి కేసులు పెట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు నువ్వు సక్రంగా వచ్చి జనాల్లో చెప్పమంటే నువ్వు వచ్చి ఎవరినో కొట్ట చంపుకుంటూ వెళ్తున్నావు తప్ప న్యాయంగా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిచెబుతున్నావు. అటు బూతులు తిట్టో వ్యభిచారం చేసో ఇలాంటి వాడిని నువ్వు వెళ్ళి పలకరించే ఘనత నీది. కాబట్టి రాష్ట్రంలో ఏ ప్రజలు నిన్ను నమ్మరు. మాయ చేసి జనాన్ని మాయ చేస్తున్నావు తప్ప ఇంకా నీ వెనకాల ఉండే నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. నీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్న నాయకులే నీ వెనకాల లేకుండా వెళ్ళిపోయారు. విజయసాయిరెడ్డి ఈ కుంభకోణాల్లో ఇరుక్కున్నాను బాబు, వీడు ఇంకా మన కొంప ముంచుతాడని వెళ్ళిపోయారు. భవిష్యత్తులో కూడా అతనికి అవకాశం లేదు, గెలవడు. అసలు ప్రజల సమస్యలు తెలుసుకుందామని నీకు 11 మందికి ఇస్తే కనీసం మాట్లాడే అర్హత లేనాడు నువ్వు ప్రజా సమస్య మీద ఏం తిరుగుతావు? పాదయాత్ర ఏమని తిరుగుతావు? ఏమీ లేదు. మద్యం కుంభకోణం చేసామని తిరుగుతావా? లేకపోతే ఇంక గతంలో ఇంకా అనేక కుంభకోణాలు చేసామని తిరుగుతావా? ఏ కుంభకోణాలు చూసినా నిన్ను జనం కోసినేస్తారు. నువ్వు ప్రశాంతంగా ఉండి భవిష్యత్తులో ఈ తప్పుని సరి చేసుకొని జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా జనం ఇస్తారేమో కానీ లేకపోతే నీకు ఇప్పుడు అవకాశం ఇచ్చే దాఖలే ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది మాకు మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే కూటమి కట్టారు కాబట్టి బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదు